అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ను సీఎం ప్రారంభించారు. దాదాపు 1500 కోట్ల వ్యయంతో 21.77 కిలోమీటర్ల మేర ఈ ఆధునిక రహదారిని నిర్మించారు. ప్రజల కోరిక మేరకే అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఒక కుటుంబానికి మంచి ఇల్లు ఎలా అవసరమో రాష్ట్రానికి మంచి రాజధాని కూడా అంతే అవసరమన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని, రైతులు లేకపోతే అమరావతి లేదని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏపీలో ఏనుగుల ప్రత్యేకత అవసరం ఉందని, చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీగా ఏనుగుల మునికి ఉందని, ఏనుగుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రత్యేకమైన అవగాహన ఒప్పందం కుదిరిందని ఆయన తెలియజేశారు. కర్నూలు జిల్లాకు వైఎస్ జగన్ చేరుకున్నారు. ఓర్వకల్ విమానాశ్రయం నుంచి కర్నూలు చేరుకున్న జగన్ కు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాతు ద్వారా పరామర్శించనున్నారు మాజీ సీఎం. నక్కపల్లిలో హోంమంత్రి అనిత పర్యటించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులతో మంత్రికి ఘన స్వాగతం పలకగా ప్రజలను కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు కలెక్టర్ కీర్తి చేకూరి. ట్రాఫిక్ డైవర్షన్లు, వీఐపీ, వీవీఐపీ భద్రత, పార్కింగ్, భక్తుల రాకపోకలు, అత్యవసర సేవలు, ప్రముఖుల విడిది ఏర్పాట్లపై సమీక్ష చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిందిగా సూచించారు. ఇటీవలే మృతి చెందిన విద్యార్థి వరహాల బాబు కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. నక్కపల్లిలో బాబు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. బాబు, చెల్లెళ్లు శిరీష చదువు బాధ్యతలు తానే తీసుకుంటానని అనిత హామీ ఇచ్చారు. భీమవరంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను ₹1.5కే అమలు చేయడంపై టీడీపీ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ అనే కార్యక్రమం జరిగింది. 2023లో యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయడం పట్ల వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లూరు జిల్లా డిఎంఎండ్హెచ్ఓగా డాక్టర్ ఎం రియాజ్ బేగ్ను ప్రభుత్వం నియమించింది. గతంలో డిఎంహెచ్గా పనిచేసిన కృష్ణమూర్తి నాయక్ అవినీతి ఆరోపణలను ప్రైమ్ 9 ఛానల్లో ప్రసారం చేశారు. ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కృష్ణమూర్తి నాయక్ను సస్పెండ్ చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలో అన్ని రంగాల ప్రతినిధులతో మెగా ర్యాలీ జరిపించారు. 2047 నాటికి దేశం, రాష్ట్రం, నగరం, గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ చేపట్టారు. దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిందిగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిందిగా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న పనుల పురోగతిపై పరిశీలించి సమీక్ష చేశారు. అనంతరం నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ భరత్ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు వసంత్ కుమార్పై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని వసంత్ కుమార్ అంగీకరించారు. ఇతరులు రెచ్చగొట్టడంతోనే వ్యాఖ్యలు చేశానని సెల్ఫీ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనను క్షమించాలని కోరుతూ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. స్టైఫండ్ను 30% పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్ వద్ద జూనియర్ డాక్టర్స్ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. మధ్యలో కారుతో ఢీకొట్టడంతో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందిన సంఘటనపై కాకినాడలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ జరిగింది. చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మృతురాలికి ఘన నివాళులర్పించారు. మద్యాన్ని సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. దేశ నిర్మాణంలో భాగస్వాములం అనే నినాదంతో ర్యాలీ చేపట్టగా ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యత వంటి నినాదాలతో ఈ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. మార్కాపురం జిల్లా కొనకమిట్లలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేయడంతో కొనకమిట్ల వీధులని మారుమ్రోగిపోయాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బత్తులూరుపాడు రింగ్ రోడ్డు వద్ద కర్నూలుకు వెళ్లకుండా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో కార్యకర్తల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. నెల్లూరు హైవేపై గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సింగరాయకొండ నుంచి వచ్చిన ఫోన్ కాల్పై స్పందించిన ఆయన పోలీసులకు సమాచారం అందించి తన బృందాలను కూడా రంగంలోనికి దించారు. గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని గోవులను గో సంరక్షణ కేంద్రాలకు తరలించారు. పోలవరం జిల్లా సీతపల్లి మలుపు వద్ద లోడు డీసీఎం వ్యాన్ అదుపు తప్పి లోయలోనికి బోల్తా కొట్టింది. ఛత్తీస్గఢ్ నుంచి రాజమండ్రికి సేమియా లోడ్తో వెళ్తున్న వ్యాన్ బస్సును తప్పించే క్రమంలో 2 పల్టీలు కొట్టి లోయలోనికి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ త్రుటిలో నుండి తప్పించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మాయాబజార్లో ఒక మహిళపై అదే ఇంట్లో అద్దెకుంటున్న చేనేత కార్మికుడు కత్తితో దాడి చేశాడు. ఉదయం జరిగిన ఈ సంఘటనలో మహిళలకు 8 కత్తిపోట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.